గోపీనాథ్ గారి మరణం పట్ల అనుమానాలు ఉన్నాయి అంటున్నారు కదా, ఎవరి మీద మీ అనుమానం? ఇంట్లో వాళ్ళ మీద ఇంకెవరి మీద అనుమానం ఎట్లా ఉంటుంది? ఇంట్లో వాళ్ళే. ఎవరు బయట నుంచి ఎవరు రారు, ఎవరు చేయరు. ఎవరు చేస్తారండి? ఆహారంలో ఎవరు కలుపుతారు? ఆహారంలో ఎవరు కలపలేరు. తర్వాత ఏంటంటే ట్రీట్మెంట్ సరిగ్గా ఎందుకు జరగల? క్యాన్సర్ ఎందుకు కనిపెట్టలా? క్యాన్సర్ ఎందుకు 4th స్టేజ్ వచ్చేవారు క్యాన్సర్ ఎందుకు కనిపెట్టలా? అది విఐపి కదా, మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా బెనిఫిట్ ఇట్టాటు విఐపి వెళ్తే. అందుకని చాలా బాగా చూసుకుంటారు. క్యాన్సర్ ఎందుకు కనిపెట్టలా? కనిపెట్టే మరి మూసేసిందా? ఇప్పుడు ఆయన ఒక రాజకీయ పార్టీలో ఎమ్మెల్యేగా 3 సార్లు ఉన్నారు. అందులో స్వయంగా వాళ్లే వచ్చి ఆ ఫ్యామిలీ దగ్గరుండి హాస్పిటల్లో చూసుకొని అన్నీ చేశారు కదా. ఒకవేళ ఇలాంటిది ఏదన్నా ఉంటే వాళ్ళు ఎంకరేజ్ చేయరు కదా? ఎంకరేజ్ చేయదంటే ఎవరు? గోపీనాథ్ భార్య అనబడే ఆవిడ చూసుకున్నారు. గోపీనాథ్ తల్లికి నువ్వు ఎట్లా ఉన్నావమ్మా, నీ కొడుకు చచ్చిపోయాడా అని ఒక్కళ్ళు ఫోన్ చేశారా? ఒక్క సానుభూతి. గోపీనాథ్ భార్య అనబడేవాడికే కాదు కదా, తల్లికి ముందు చేసుకున్నాను పోయి తల్లిని తీసి కొడుక్కి ఉండాలి కదా. గోపీనాథ్ కొడుకున్నాడు కదా, వాళ్ళని అసలు పరామర్శ చేయటం, సంప్రదించడం ఏమీ వద్దా? చెప్పండి అమ్మా. ఇప్పుడు ఏమ్మా పాపం నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, భగవంతుడు నీకు ఏదో మనశ్శాంతి కలగజేయాలనుకుంటున్నావు, ఒక ఫోన్ చేయటానికి ఉంది. తల్లి ఉందని తెలుసు తల్లి ఉందని, ఆవిడ వృద్ధురాలని తెలుసు. మరి దీనివల్ల పాపం ఆ బిడ్డ కూడా ఉన్నాడు కదా అని ఒక మాట. ఏది ఆ ఇంట్లో